కరీంనగర్ జిల్లాలో పెద్ద పుణ్యక్షేత్రముగా వెలిసిన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి భక్తుల పాలిట కొంగు బంగారము, పిలిచిన పలికే వేలుపు. ఈ పుణ్యక్షేత్రము ఓ దివ్య ధామము. ప్రకృతి రమణీయమైన కుండలు, లోయలు, పరిసరాలు ఆలయ శోభను ద్విగుణీకృతం చేస్తూ ఆనందమైన దివ్య అనుభూతికి నిలయమై ఈ ప్రశాంత వాతావరణంలో మనసంతా రంజింపచేస్తుంది. స్మరించి నిరతము పదములు కొలిచి తరించి కోటిమి మారుతి, జగాలిని ఘన మహిమను పొగిడే జయాలు కూర్చును నీ స్తుతి. జై హనుమా జై హనుమా జై జయ జయ శ్రీ హనుమా, జై హనుమా జై హనుమా జయ 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 శ్రీ హనుమా. దశాబ్దాల జీవన సమరంలో అలసి సొలసిన వారికి ఆలంబననిచ్చే ఆధ్యాత్మిక కేంద్రము ఈ క్షేత్రం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు చాలా దివ్యమైనటువంటి క్షేత్రము. ఈ యొక్క క్షేత్రం సుమారు 600 సంవత్సరముల క్రితము స్వయంభువు శ్రీ స్వామివారు స్వయంగా నారసింహ వక్త్రం చేత ఉన్నటువంటి శ్రీ స్వామివారు ద్విముఖంగా ఉన్నాడు. నారసింహ వక్త్రము తూర్పునకు, శ్రీ ఆంజనేయ స్వామివారు ఉత్తర ముఖార విందమై శంఖము చక్రము, వక్షస్థలంలో రాముడు సీత స్వయంగా వెలిసినటువంటి శ్రీ స్వామివారి సన్నిధికి ప్రతినిత్యము వేలాది మంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారు దర్శించుకొని తరించుతున్నారు. హనుమాన్ జయంతి ఉత్సవము వైశాఖ బహుళ దశమి రోజు నాడు త్రయహాన్యక త్రికుండాత్మక మహా ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా లక్షలాది మంది శ్రీ హనుమాన్ దీక్షా స్వాములు శ్రీ స్వామివారి సన్నిధికి విచ్చేసి వారు భక్తి శ్రద్ధలతో తీసుకున్నటువంటి హనుమాన్ దీక్ష మాలా విరమణ శ్రీ స్వామివారి సన్నిధిలో చేయుట అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయం. అలనాడు శ్రీ లక్ష్మణ స్వామి రావణ రావణ యుద్ధంలో మూర్భ నొందినప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి వారు సంజీవినికై సాక్షాత్తు సంజీవ పర్వతాన్ని తీసుకుని రాగా క్రింద పడిన అవశేషమే శ్రీ కొండగట్టు దివ్య క్షేత్రముగా వెలిసినట్టు పెద్దల భావన. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా. స్వయంగా వెలిసిన ఈ పుణ్యక్షేత్రంలో భారద్వాజ శ్రీ వత్సస గోత్రాజులైన చాతాద శ్రీ వైష్ణవ వంశీయులే ఆలయ వ్యవస్థాపక వంశీయులు, ఇక ధర్మకర్తలుగా అనువంశిక అర్చకులుగా చాతాద శ్రీ వైష్ణవ ఆచార్య సాంప్రదాయానుసారం అర్చన ఉత్సవాది కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వార్జిత స్వహస్త పరహస్తాలతో ఆలయ అభివృద్ధికి ఇతోధిక కృషి చేస్తూ వస్తున్నారు. ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీంకార దీప దాసాంజనేయ. ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీకార దీప దాసాంజనేయ. శ్రీంకార వర్ణ శ్రీ ఆంజనేయ శ్రీంకార వేద్య కరుణించవయ్య. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. ఓంకార రూప శ్రీ ఆంజనేయ. శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఒక పక్కన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, దక్షిణ భాగమున శ్రీ లక్ష్మీ అమ్మవారు వెలసి ఉన్నారు. ఈ ఆలయంను దర్శిస్తే సకల భయాలు తొలగుతాయని భక్తుల నమ్మిక. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా భక్తితో అందరూ కొండగట్టుకు కానీ విమలాడకు కానీ వచ్చి భక్తితోని పూజలు చేసుకొని వాళ్ళ మొక్కులు వాళ్ళ మిగతా వాళ్ళకి ఏవైతే కావాలనో అవన్నీ కోరుకొని మళ్ళీ సంవత్సరం తీరినాక మళ్ళీ మొక్కుబాడికి మళ్ళీ ఖచ్చితంగా వస్తారు. ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు కాలినడకనే వస్తుంటారు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం. నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్య
दिव्यभासं नमो वज्रदेहं नमो ब्रह्मतेजम्